యాక్షన్. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ డిస్కనెక్ట్ అయింది బాగా. నవాజుద్దీన్ సిద్దికి పొటెన్షియల్ కూడా బాగా యూజ్ చేసుకోలేదు. అండ్ రజనీ యాజ్ యూజువల్ సూపర్ స్వాగ్, సూపర్ ఎక్సలెంట్ యాక్టింగ్, సూపర్గా చేశారు. ఈ పిజ్జా జగర్తాండా కాకుండా వేరే జానర్ ఇది గ్యాంగ్స్టర్ జానర్ అంటే కబాలీ కొద్దిగా సిమిలర్, కానీ రివెంజ్ డ్రామా యావరేజ్ అండి. సెకండ్ హాఫ్ వల్ల డిస్కనెక్ట్ అయింది బాగా. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఒక సూపర్ ఎంజాయ్ చేశాను ఫుల్. ఒక ఫ్యాన్, ఒక డైరెక్టర్, ఒక ఫ్యాన్ అయితే ఆ సినిమా ఎలా తీస్తుందో ఇవాళ చూపిస్తాం. ఒక ఫ్యాన్ ఒక మంచి డైరెక్టర్ అయితే హీరోని ఎలా చూపించగలుగుతాడు, ఒక మాస్ యాక్షన్ ఎలా ఉంటుందో ఇవాళ స్క్రీన్ మీద చూస్తాం. ప్యూర్ రజనీ సినిమా, మాస్ సినిమా స్టైలు. సినిమా మధ్యలో టీ కప్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేసిన రచ్చ అంతా ఇంత కాదు. జై తలైవా, జై తలైవా. దిస్ ఇస్ ద మూవీ ఆఫ్ రజనీ ఫ్యాన్స్. చాలా బాగుంది సినిమా, అదిరిపోయింది. క్లైమాక్స్ సినిమాకి అల్టిమేట్ అండి. రజనీ సార్ యాక్షన్ చాలా బాగుంది. సినిమా చాలా పెద్ద అండి. రజనీ సార్ వన్ మ్యాన్ షో అండి. అంటే వీళ్ళందరూ ఉన్నారు, విజయ్ సేతుపతి అందరూ బాగా చేశారు. ఇది సినిమా ఏంటంటే మనం 90s లో రజనీకాంత్ని చూపించాడు. మొత్తం ఏదైతే రజనీ ఫ్లేవర్ కోరుకుంటామో అది ఉంది. మామూలుగా కొన్ని సంవత్సరాల నుంచి రజనీ ఫ్లేవర్ మిస్ అయింది మనకు, కానీ ఈ సినిమా డబుల్ డోస్ అండి. చాలా బాగుంది సినిమా, చాలా పెద్ద హిట్. హీరోయిన్స్ ఉన్నారు, తక్కువ రోల్, మొత్తం రజనీకాంత్ సినిమా అంతా. వన్ మ్యాన్ షో హిట్ అవుతుంది. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ట్విస్టులు చాలా బాగున్నాయి కథలో, క్లైమాక్స్ అదిరిపోయింది. డైరెక్షన్ చాలా బాగుందండి. అదే కామెడీ మొత్తం రజనీ సార్ అండి. రజనీ యాక్షన్ ఉంది మనకు. మూవీ ఓకే, యావరేజ్ మూవీ. పండగకి అయితే నడుస్తుంది మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే సూపర్ మూవీ, కంప్లీట్ ఫ్యామిలీ మూవీ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఓకే, మూవీ యావరేజ్గా ఉంది. సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రాగ్ చేశారు మూవీలో అయితే కనుక. రజనీకాంత్ యాక్షన్ అయితే కనుక సూపర్ అదురు మూవీ. ఈ ఏజ్లో ఆయన ఇలాంటి మూవీ అంటే సూపర్ యాక్షన్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో ఆయన యాక్షన్ కానీ, ఫైటింగ్ కానీ, సాంగ్స్ కానీ సూపర్. త్రిష రోల్ అంత పెద్దగా లేదు మూవీలో, చాలా చిన్న. విజయ్ సేతుపతి యాక్టింగ్ కూడా చాలా బాగుంది మూవీలో. ఆయన విలన్ క్యారెక్టర్లో ఉన్నాడు విజయ్ సేతుపతి. అండ్ ఆల్సో సిమ్రాన్ యాక్టింగ్ కూడా బాగుంది మూవీ. ఓవరాల్గా మూవీ గుడ్, అలానే బ్యాడ్ అని కాదు, ఓకే, ఇట్స్ రన్ అవుతుంది మూవీ. A big treat to all of Talaiva fans. So big thanks to Karthik Subraj. It's an awesome movie, like very good twist and full of Talaiva moments. Do watch today. Awesome. Yeah, full. Pandaga inka munde vachestunnatunde Talaiva fans ki. Thank you. సినిమా చాలా బాగుందన్న. నిజం చెప్పాలంటే సినిమాలో మంచి మెసేజ్ బాగుందన్న. ప్రేమకి కళ్ళుండవు, కానీ మిగతా అన్నీ ఉంటాయి. సినిమా ఎక్సలెంట్. ఏ సినిమాలైనా సరే ప్రతి ఒక్క సినిమాకి డైలాగ్ కొట్టాలంటే నిజంగా గురువు గారు రజనీకాంత్ గారు. ఒక్కొక్క సినిమాకి ఒక డైలాగ్ ఉంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే పేట సినిమా మాత్రం సూపర్ ఎక్సలెంట్గా బాగుంది. ప్రేమకి కళ్ళుండవు, మిగతా అన్నీ అయితే ఉంటాయి కదా, అది ఆ డైలాగ్ నాకు నచ్చింది. సినిమాలో ఫైట్ బాగుందన్న. ఆ పేట స్టైలు, ఆ డ్యాన్స్ సూపర్ అన్న, ఎక్సలెంట్, సూపర్ అన్న. సినిమా మాత్రం బాగుంది. సినిమా మాత్రం ప్రేమ కోసం ఎక్సలెంట్ అన్న. నిజం చెప్పాలంటే ప్రేమతో మాట్లాడాలి, సీరియస్గా మాట్లాడేటప్పుడు సీరియస్. నేను డల్గా అయితే అన్న నిజం చెప్పాలంటే నాకు సినిమా నచ్చింది కాబట్టి సింపుల్గా ఉంది. ఆ సింపుల్గా ఉంది కాబట్టి నేను కూడా సైలెంట్గా సింపుల్గా మాట్లాడాను. ఎందుకంటే మనం ఏ చేసినా గాంధీ గారి టైప్లో గాంధీ గారి లాగా ఉండాలి, ఇక ఇంకో టైప్లో అంటారు. సినిమా మాత్రం సూపర్, సూపర్ అన్న, తిరుగులేదు. చాలా బాగుంది. రజనీ ఈజ్ బ్యాక్ ఆఫ్టర్ నరసింహ తర్వాత ఆ రేంజ్ మాస్ మసాలా మూవీ ఇది. రజనీ యాక్టింగ్ కానీ, ఆయన మేనరిజమ్స్ కానీ, మూవీ కూడా చాలా అదిరిపోయింది. అనిరుద్ధ్ బీజిఎం ఒక రేంజ్లో ఇచ్చాడు, రెహమాన్ రేంజ్లో ఇచ్చాడు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ కూడా ఎక్సలెంట్ మూవీకి. రజనీ ఫ్యాన్స్కి, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక పండగలాంటి సినిమా వచ్చింది. చాలా ఎంజాయ్ చేశాం. పక్కా మాస్. ఆయన డ్రెస్సింగ్ కానీ, ఆయన మేనరిజమ్స్ కానీ, ఆయన 68 years ఈ ఏజ్లో ఆయన ఎలా చేయడం నిజంగా అసలు చాలా గ్రేట్. ఒక 20 years ఏజ్లో చాలా ఈజీతో చేశారండి. డాన్స్ కానీ, సాంగ్స్ కానీ
సినిమాలో ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది ఎవరు రివీల్ చేయకూడదని కోరుకుంటున్నాను నేను. ఒక డైరెక్టర్ రజనీ సార్ ఫ్యాన్ అయితే ఆ మూవీ ఎలా ఉంటుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. బేసికల్గా డైరెక్టర్ అనే ఆయన రజనీ సార్కి వెరీ వెరీ బిగ్ ఫ్యాన్. సో ఆ ఇంపాక్ట్ అనేది సినిమా మీద ఉంటుంది అనమాట. ప్రతి ఫ్రేమ్లో కూడా ఆయన ఇంట్రెస్ట్ తెలుస్తుంది, డైరెక్టర్ సార్ ఇంట్రెస్ట్ తెలుస్తుంది. ఎక్సలెంట్ మూవీ. అండ్ ఐ విష్ ఆల్ అదర్ తెలుగు మూవీస్ ఆల్సో విల్ గెట్ గుడ్ సక్సెస్ ఫర్ దిస్ సంక్రాంతి సీజన్ యాజ్ దిస్ మూవీ. ఓకే, నైస్. పేట అండి. మొత్తానికి సినిమా చూసిన తర్వాత ఒక మెసేజ్ మనమైతే తీసుకోవచ్చు అనమాట. నమ్మకం ఉంటే ఎన్ని రోజులైనా వేచి చూడాలి. ఆ వేచి అంటే నమ్మకం ఉన్న చోట వేచి చూస్తే ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు అనమాట సినిమాలో, స్టోరీ ప్రకారంగా అయితే. ఇంకొకటి అండి, సినిమా వరకు వచ్చేసి భాషా రేంజ్లో ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ రేంజ్లో లేదు. ఏదో నార్మల్ ఒక సినిమా, రజనీఫైడ్. ఐ మీన్ రజనీకాంత్ ఎలా చూడాలనుకుంటారు ఫ్యాన్స్, అలా చూడొచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్లో వచ్చేసి పంచ్ డైలాగులు కానీ, తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. అనిరుద్ధ్ అనుకుంటా కొట్టింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుందనమాట. ఆ మ్యూజిక్ వస్తేనే రజనీకాంత్ హీరో ఉన్నాడు అక్కడ అని అనిపిస్తుంది అనమాట. అంత ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఒక పవర్ఫుల్ పంచెస్తో చిన్నగా మాట్లాడో పంచ్ అనే విధంగా ఉంటుంది అనమాట. అంతవరకు బాగుంది. సెకండ్ హాఫ్లో కొద్దిగా లైట్గా ల్యాగింగ్ కొద్దిగా ఉన్నట్టుంటుంది, ఎందుకంటే స్టోరీ నడవాలి కాబట్టి. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది బ్రదర్. క్లైమాక్స్ అయితే మన ఒకటి శ్రీరాముడి గురించి ఒక నీతి చెప్పి ఆ క్లైమాక్స్ ముగిస్తారన్నమాట. ఆ క్లైమాక్స్ బాగుంది. మొత్తానికైతే ఒక మంచి సినిమానే రజనీకాంత్ గారికి. అందరూ సంక్రాంతికి ఈ సినిమా కూడా చూడాలి అందరూ. బాగుంది సినిమా. రజనీకాంత్ ఫ్యాన్స్ చూడాలి సినిమా, బాగుంటుంది. రేటింగ్ రజనీ రాక్స్, చాలా బాగుంది. కబాలీ ఇస్ డిఫరెంట్ స్టోరీ, దిస్ ఇస్ ఏ డిఫరెంట్ స్టోరీ. ఇట్ టోటలీ డిఫరెంట్. దీంట్లో బాగా చేశారు ఓల్డ్ రజనీని చూడొచ్చు. ఓల్డ్ సేమ్ టు పాషా, అన్నామల ఆ టైం. త్రిషా గారిది అంత క్యారెక్టర్ లేకపోయినా అందరు బాగా చేశారు. అసలు ఓవరాల్గా సినిమా ఏంటి? సినిమా అంటే చూస్తేనే తెలుస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ దేర్, అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్. స్టోరీ ఇస్ నైస్ మూవీ. ఐ థింక్ పర్ఫెక్ట్ మూవీ. ఓకేనా, గో అండ్ ఎంజాయ్ గైస్. బాగా బాగుంటుంది. ఈజ్ యాక్టింగ్, ఫుల్ యాక్టింగ్. శివాజీ యాక్టింగ్లో ఎలా చేస్తాడో ఆ ఫుల్ జోస్ పర్ఫార్మెన్స్తో, ఆ చరిస్మాటిక్ లుక్తో బాగా చేశాడు. సిమ్రాన్, ఎవ్రీవన్ ఇస్ సూపర్. విజయ్ సేతుపతి కాంబో ఇస్ డూపర్ ఇన్ సెకండ్ హాఫ్. ఓకే, బాయ్. Go and enjoy. The movie is really nice. It was amazing, Andy. Seriously, trust me, it's really good. It's a treat to Rajni sir's fans after Kala. You all should go and watch the movie. It won't work if I tell. Rajni sir's acting, Vijay Sethupath's acting, that new guy who came in, and Simran and Trisha. Everyone, I don't even know the other person's name, but everyone, they did amazing acting in the movie. Dominance, Rajni sir dominated the movie, but beautiful scripted. The BGM was amazing. The cinematography was crazy. The acting was, I don't have to tell, it's really nice. Everyone has to go and see the movie, please. And yeah, again, people who watch it in TV, like in piracy and all, please don't. You'll literally miss the gist. Go watch it in theaters. I'm still in the trance of the movie. I'm still in that trance where I'm, still living that movie here. So yes, go watch the movie, man. It's a very nice movie, I've been watching every Rajnikant movie, first day, first show. We come as a family. Once in a year, whenever only Rajnikant movie, family to vastamu, but daddy movies e chudadu, but Rajnikant movie ante chustadu. So again, my son is also in this. So next generation also will come into Rajnikant fan only. Everything is there. You want entertainment, you want dance, you want jokes, fights, excellent fights. I'm telling you, right? In Kalalo oka fight unde, same alanti fight inlo kuda undi. Superb action. That one-liners, Rajni's one-liners are brilliant. Like bang on. Super undi. Adi Rajnikant gurinchi poi movie chudochu ante. Let's go yobbo. Okay na? పేట రిలీజ్ అయింది. సో పేట గురించి చెప్పాలంటే మెయిన్ రజనీకాంత్ గారి మేనరిజమ్స్ ఏదైతే ఉంటాయో అది 100% ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆయన బిల్డప్ షాట్స్, రజనీకాంత్ గారి గురించి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అవన్నీ సినిమాలో ఉంటాయి. సో డెఫినెట్గా ఈ పేట ఈ సంక్రాంతికి అలరించాడే అని చెప్పొచ్చు. బట్ అంతా
పెద్దగా అని చెప్పలేం కానీ ఓకే అని చెప్పొచ్చు. బట్ ఇక పెద్ద పేట అయితే పెద్ద సక్సెస్ అని చెప్పలేము. బట్ ఓకే, చూసినంత వరకు రజనీకాంత్ గారి గురించి చూడొచ్చు అని చెప్పొచ్చు. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు అంతా. సో డెఫినెట్గా కాలా తర్వాత వచ్చిన ఈ సినిమా డెఫినెట్గా అదే బ్యాక్డ్రాప్లో ఉండే సినిమా అనమాట. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా ఒక డిఫరెంట్ సినిమా రజనీకాంత్ గారు అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ వస్తున్న కబాలి, కాలా అండ్ ఈ పేట, ఈ 3 సినిమాలకి ఒకేలా ఉండే సినిమాలు అనమాట ఇవన్నీ. సో రజనీకాంత్ గారు మళ్ళీ ఆ జానర్ని, మాస్ ఎలిమెంట్ని టచ్ చేశారు. సో మాస్ ప్రేక్షకుల కోసం. సో డెఫినెట్గా ఈ సంక్రాంతికి పేట డెఫినెట్గా మిమ్మల్ని అలరిస్తుంది అనుకుంటున్నా. డెఫినెట్గా నాకైతే యావరేజ్ అనిపించింది సినిమా. థ్యాంక్ యూ. మూవీ ఫస్ట్ హాఫ్ అదిరింది అండి. ఓకే, ఆఫ్టర్ శివాజీ ఒక మాస్ ఫిలిం రజనీకాంత్ అవతార్ అంటే పేట ఫస్ట్ హాఫ్లో అన్ని రజనీ మేనరిజమ్స్ ఎక్స్ప్లాయిట్ చేశారు. ఉలాలా ఉలాలా సాంగ్ చాలా బాగుంది. మరణమా సాంగ్, ఫస్ట్ లో మరణమా సాంగ్ వస్తుంది, రజనీ సార్ స్టెప్స్ అదిరింది ఆ సాంగ్లో. సెకండ్ హాఫ్లో టెంపో కొద్దిగా డిప్ అవుతాయి, బట్ మళ్ళీ లాస్ట్లో మేకప్ చేస్తారు డైరెక్టర్. చాలా బాగుంది. కార్తిక్ సుబ్బరాజ్ గారు వెరీ గుడ్. నాకు చిన్నప్పటి నుంచి ముగ్గురే హీరో అండి. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ గారు, మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఈరోజు ప్రసాద్ ఐమాక్స్ స్క్రీన్లో ఒక రజనీకాంత్ ఫిలిం చూసి నాకు చాలా సంతోషం. సంక్రాంతి ఫుల్ మీల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Do subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. Chala thanks. Thank you.